4వ అధ్యాయం ఎదుట ఉంచుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇది చెరసాల్లో ఉండి పౌలు భక్తుడు రాసిన ఉత్తరం అని మనందరికీ తెలుసు. చెరసాల్లో ఉంటూ ఇటువంటి పత్రిక ఎలా రాశాడు అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం ఈరోజు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు మనం ఆలోచించే ప్రయత్నం చేస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు. 4వ వచనం చదువుకుందాం. చదవమ్మా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ పత్రిక అంతా కూడా దేవుడిలో ఆనందించడం గురించే రాశాడు అనేది మనకి ఈ పత్రిక చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఆనందానికి సంబంధించిన పత్రిక ఇది అని కొంతమంది పెద్దలు అన్నారు. అక్కడక్కడ కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. మొదటి అధ్యాయం 3, 6 కలిసి ఉన్నాయి. 3, 4, 5, 6. అక్కడ ఆఖరిలో నేను చేయి ప్రతి ప్రార్థనలోని ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నా అన్నాడు. తర్వాత 18వ వచనం, అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తానన్నాడు. తర్వాత 26వ వచనంలో విశ్వాసమును అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తం. ఎన్నిసార్లు ఈ పదాలు వాడాడో మీరు కొంచెం దాన్ని వెతుక్కోవచ్చు. నేను అక్కడక్కడ మీకు చూపిస్తున్న రూట్ని పరిచయం ఉన్న వచనాలు నేను మీకు చూపిస్తున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం, మెట్టికి నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అలాగే 4వ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా నా ఆనందము నా కిరీటమయ్యన్న నా ప్రియులారా అని మాట్లాడుతున్నాడు. 4వ వచనానికి వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. క్రైస్తవ జీవితంలో ఉన్న ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే, నా మాటలు అర్థం చేసుకోండి. క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళ హృదయాలలో దేవుని ఆనందం ఉంటుంది. వాళ్ళ హృదయాల్లో దేవుని ఆనందం ఉంటుంది. ఒక దైవికమైన ఆనందం వాళ్ళ హృదయాల్లో నిండి ఉంటుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లోపల ఒక జాయ్ ఉంటుంది. మీరు ఆనందించండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆనందించండి, ప్రభువును బట్టి ఆరాధించండి. ఈ లోపల ఉండే ఈ సంతోషం, ఈ లోపల ఉండే ఆనందం ప్రభువును బట్టి వస్తుంది, బయట ఉన్న వాటి బట్టి కాదు. ఆస్తులు, అంతస్తులు, లేకపోతే బయట ఉన్న సౌకర్యాలు, సుఖాలు, భౌతికమైన వాటి బట్టి ఆనందం రాదు, దేవుడిస్తాడు. రక్షించబడిన వ్యక్తి హృదయంలో దేవుడు తన రక్షణానందాన్ని పుట్టిస్తాడు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి హృదయంలోకి ఆ దైవికమైన ఆనందం ఉంటుంది, ఆత్మీయమైన ఆనందం ఒకటి ఉంటుంది. అది ఈ మాటల్లో మనం చెప్పలేం. ఎట్లా ఉంటుంది లోపల అంటే ఇట్లా ఉంటుందని చెప్పడం కుదరదు. అది ఎవరికి వాళ్ళు అనుభవించాలి. అది మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభువునందు ఆనందించడం మాత్రం మీరు మర్చిపోవద్దని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, దావీదు పాపం చేసిన తర్వాత 51వ కీర్తన రాస్తూ ఏమని ప్రార్థన చేశాడు? నీ రక్షణానందాన్ని నాకు మరలా దయచేయి. దేవునితో సహవాసంలో తేడా వచ్చినప్పుడు, నువ్వు మళ్ళీ పడిపోయినప్పుడు, లేకపోతే దేవుడికి నీకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు ఆ జాయ్ పోతుంది అన్నమాట. కాబట్టి మళ్ళీ దేవుడి దగ్గర రావటం, మళ్ళీ దేవుని దగ్గర సరిచేసుకోవటం, ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే ఆ దైవికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. అందుకే గుర్తు చేస్తున్నాడు, మీరు మళ్ళీ ప్రభువునందు ఆనందించేలాగా చూసుకోండి. దావీదుకి అది పెద్ద ప్రాబ్లం అట. పాపం చేశాక దేవుడు తనకిచ్చే ఆ రక్షణానందం పోయిందట.
అది పనిగట్టుకుని అడుగుతున్నాడు, ప్రభువా నేను పాపం చేశాను, నా అతిక్రమాలు నీకు తెలుసు, నా దోషాలు నీకు తెలుసు, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నా చెడుతనం నీ ఎదురుగానే ఉంది, క్షమించమన్నాడు, కడగమన్నాడు, తుడిచేయమన్నాడు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు. అది లేకపోతే ఉండే ఒకలాంటి ఖాళీ, అది లేకపోతే ఉండే ఒక బాధ, అరే ఆ ఆనందం పోగొట్టుకున్నా నేను అనే ఒక దుఃఖం, విచారం దావీదులో ఉంది. అది మళ్ళీ తనకు తిరిగి వచ్చే వరకు ఆ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దేవుళ్ళో ఆనందం ఉంటుందా అంటే ఇక నేనేం చేయలేను. దేవుళ్ళ ఆనందం అంటున్నావు, అట్లా ఉంటుందా అది అంటే నేనేం చేయలేను. అది మీకు అనుభవిస్తే మీకు అర్థం అవుతుంది. అది ఎప్పుడన్నా పోగొట్టుకుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. అది మళ్ళీ తిరిగి సంపాదించుకుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. కొంతమందితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, దేవుడిలో ఆనందం ఉంటుందా? ఏముంటుంది? బయట కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏముంటుంది చర్చికి వెళ్తారు మీరు అంటాడు. ఏముంటుంది అక్కడ అంటారు. అంటే వాళ్ళకి ఏదో ఒక ఎగ్జిబిషన్ లాగా ఉండాలి, లేదా పెద్ద పార్క్ లాగా ఉండాలి, అక్కడ ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఏముంటుంది చర్చిలో అంటారు. ఏముంటుంది, వెళ్తాం, పాటలు పాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం వింటాం, వచ్చేస్తాం అంటే ఏముంటుంది అండి. ఏముంటుంది అంటే ఏం చెప్పను వాళ్ళకి నేను. మన దృక్పథాలు వేరు, మన విశ్వాసం వేరు, మన ఆనందం వేరు. మా కాలేజీలో లెక్చరర్ నన్ను అడిగేవాడు, ఏమని అడిగేవాడు, మీకు టైం ఎట్లా పాస్ అవుతుంది సార్ అని అనేవాడు. అతనికి పాపం ఆ ఒంటరితనం భరించలేక ఏం చేయాలో తెలియక సాయంత్రం కాలేజ్ అవ్వగానే 6ంటికి కాలేజీలోంచి బయటకు వచ్చేవాడు, 6:30, 7 కల్లా సినిమా హాల్లో ఉండేవాడు. నైట్ 1 గంటకి ఇంటికి వెళ్ళేవాడు. అంటే 2 సినిమాలు ఒకేసారి చూసేసేవాడు. 1 గంటకి వెళ్ళి పడుకొని పొద్దున్నే లేచి ఇక రెడీ అయ్యి కాలేజీకి వచ్చేవాడు. ఈవినింగు సాయంత్రం చీకటి పడుతుంది, కాలేజ్ అయిపోతుందంటే అతను అమ్మో ఎట్లా గడపాలి టైము అనే పెద్ద సమస్య వచ్చేది ఆయనకి. నేను వెళ్ళిపోతా అనేవాడిని మాట్లాడితే. ఇంటికాడ ఏముంటుంది సార్ అంటాడు. ఏముండాలి ఇంటికాడ, ఎట్లా టైం పాస్ అవుద్ది మీకు అంటాడు. నేను చదువుకుంటాను, ఇంట్లో కూర్చుంటాను. ఈ మన జీవిత విధానం వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. మీ బోరు కొట్టదా అంటాడు. నా బోరు కొడతాకి ఏముంది నా లైఫ్లో? ఏముంటుంది బోరు? ఏం తోచకపోతే పాటలు పాడేసుకుంటే ఇంట్లో తిరిగేస్తాను సంగతి వాళ్ళకి తెలియదు. అది మన లైఫ్. శివయ్య గారు పాట పాడుతూ ఉంటే తెల్లారిపోతాను సంగతి ఎవడో తెలుసు. విశ్వాసి హృదయంలో ఒక దైవికమైన ఆనందం ఉంది, అది మీరు పోగొట్టుకోవద్దు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. బయట మీ పరిస్థితులు ఎట్లా ఉన్నా, చుట్టుపక్కల వ్యవహారాలు ఎలా ఉన్నా సరే, దైవికమైన ఆనందాన్ని మాత్రం మీరు కోల్పోవద్దు. ఇది విశ్వాసి యొక్క ప్రత్యేకమైన లక్షణం. క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఒక భాగ్యం. హబక్కూకు ఏమన్నాడు? నాకు అవి లేకపోయినా, ఇవి లేకపోయినా, ఇవి లేకపోయినా, ఏమేమి లేవో అవన్నీ లిస్ట్ అవుట్ చేసేమన్నాడు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇవేమీ కూడా దేవుడిచ్చే సంతోషాన్ని పోగొట్టవు. అవేమీ లేకపోయినా సరే నేను దేవుళ్ళో ఆనందిస్తాను. ఓ మంచి బిర్యానీ పెడితే దాని వాసన ముక్కుదాలు కానీ ఆహా ఇదిరా జీవితం అనుకుంటారు బయట వాళ్ళు. వాడు దాన్ని ఆస్వాదిస్తారు, ఇదిరా లైఫ్ అంటే అనుకుంటాడు. మనం అది లేకపోయినా కూడా లోపల ఒక ఆనందం ఉంటుంది. అదేంటో తెలియదంటే ఇక నేను చెప్పేది మీకు అర్థం కాదు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి.
నీ సహనము సకల జనులకు తెలియబడినది. ఒకవైపు ఏమో దేవుడిచ్చే ఒక మాటలకు అందని ఒక ఆనందం ఉంటుందంట హృదయంలో. మరోవైపు ఆయన ఏమంటున్నాడంటే మీ సహనాన్ని ఎవరికి ఏం చేయాలి? తెలియచేయాలి. అంటే ఏంటి? నాకు సహనం ఉంది, నాకు సహనం ఉందని చెప్పుకోవాలా? ప్రజలనే పెద్ద మాట ఎందుకులేండి. ఈయన ఏమన్నాడు? సకల జనులకు అన్నాడు. నేను కనీసం తగ్గిస్తే రైతు మార్కెట్ బేరం లాగా కనీసం సందులో వాళ్ళకి, సకల జనులు వదిలేండి, సందులో వాళ్ళకి, సందులో కూడా వదిలేండి, ఇంట్లో వాళ్ళకి ఏం తెలియాలి? సహనం తెలియాలా? సరిగ్గా చెప్పండి. ఎవరి సహనం తెలియాలి? ఇంట్లో వాళ్ళకి మీ సహనము తెలియబడనీయండి. లెట్ దెమ్ నో యువర్ పేషెన్స్. ఏమో కొంచెం ఓర్చుకుంటుందండి వాళ్ళ ఇంట్లో, ఏమీ కొంచెం సహిస్తుందండి అని ఎవడన్నా అనాలి. నేను ఓర్చుకుంటానని మా ఇంట్లో వాళ్ళు అనకపోతే ఇక ఏం ఉపయోగం? ఒకసారి ఎవరో మా అమ్మాయిని అడిగారు, సురేష్ గారి కోపం వస్తుందా అని. నా కూతురు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది, రాకుంటే ఎట్లుంటుంది అంది. ఎందుకు రాదు? ఇంట్లో ఆయన అరుస్తున్నప్పుడు చూడాలి మీరు అంట. బయట ఉన్న పొరుగు వారికి మీ గురించి ఏం తెలియాలి? మీ సహనం తెలియాలి. మనం ఏం కోరుకుంటామంటే ఈయన గొప్ప బోధకుడు, ఈయన గొప్ప సేవకుడు, ఈయన గొప్ప ప్రార్థనాపరుడు, ఈయన మంచి విశ్వాసి, ఈయన గొప్ప భక్తిపరుడు అంటే మన రోడ్డు మీద వెళ్తా ఉంటే అందరూ దారి తప్పుకొని వందనాలు బ్రదర్ అని అనాలి. కానీ పౌలు గారు అదా అంటలేదు. వాళ్ళకి మీ విశ్వాసం ఏంటో తెలియాలి, మీ సహనం ఏంటో తెలియాలి. నేను ఈ సోదరిని చూస్తున్నానండి, 4-5 సంవత్సరాలుగా చూస్తున్నాను. పాపం చాలా బాధలు పడుతుంది. అసలు ఎట్లా ఓర్చుకుంటుందో తెలియదు, చాలా ఓర్చుకుంటుంది. ఆ సోదరుడు నాకు తెలుసండి, చాలా కాలంగా చూస్తున్నాను. పాపం అతను ఎట్లా ఉంటున్నాడో తెలియదు, కానీ చాలా ఆశ్చర్యం, భలే ఓర్చుకుంటున్నాడు. కొంతమందిని చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంతకాలం వీళ్ళు విశ్వాసంలో ఎట్లా కొనసాగారు. కొంతమందిని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఒక అమ్మాయిని చూసి అన్నాను, అసలు ఎట్లా నువ్వు ఉన్నావు ఇంతకాలం? ఎట్లా ఉన్నావు? ఒకసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ స్థితిలో మనం ఉంటే మనం ఎప్పుడో దేవుడిని వదిలేసి వెళ్ళిపోతామా అని డౌట్ వచ్చేస్తాం. మీ సహనము తెలియబడినివ్వండి. సహనం అనేది క్రైస్తవ లక్షణం. మనకేమో ప్రార్థనకు జవాబులు కావాలి. ప్రార్థన చేయగానే ఒక అద్భుతం జరిగిపోవాలి. ప్రార్థన చేయగానే ఒక అద్భుతం జరిగితే మనం ఏమంటాం? మన దేవుడు గొప్పోడు. ఈయనేమంటున్నాడు? ప్రార్థన కొంచెం లేట్ అవుతుంది, నువ్వు అప్పుడు దాకా ఏం చేయాలి? సహనం కలిగి ఉండి ఓర్చుకో, సహించు, భరించు. నువ్వు ఓర్చుకుంటున్నావు, భరిస్తున్నావని మిగిలిన వాళ్ళకి తెలియాలి. ఒక కుటుంబాన్ని నేను కౌన్సిల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, ఏంటి బ్రదర్ ఈ సమస్యలు ఎంతకాలం బ్రదర్? ఇది వాళ్ళకి ఏదో సమస్య ఉంది, ఆ సమస్య తీరట్లేదు, సంవత్సరాలు అయిపోతుంది, వాళ్ళ జవాబు రావట్లేదు. వాళ్ళ పాపం దాని విషయంలో చాలా కష్టంగా ఉంది, దుఃఖంగా ఉంది. ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏమంటున్నారంటే, ఇలా ఎందుకు చేస్తాడు దేవుడు? ఇంతకాలం గడుగుతున్నాం కదా, ఇంతమందిని ప్రార్థన చేస్తున్నాం కదా, మేము ఎట్లాగా? ఆయన మధ్యలో గబుక్కున ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, దేవుడికి అవమానం కదా అన్నారు. దేవుడికి అవమానం కదా. ఏంటి దేవుడికి అవమానం? ఇలా మేము ప్రార్థన చేస్తూ ఉంటే
జవాబు రాకపోతే ఇలా మేము బాధలు పడతానే ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసినప్పుడు ఏమనుకుంటారంట, పాపం వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చర్చిలో అందరి వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళకి జవాబు రాలేదన్నప్పుడు దేవుడికి అవమానం కదా. అంటే మనుషుల ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. నాకు సమస్య ఉంది, నాకు సమస్య తీరకపోతే ఎవరికి ప్రాబ్లం అట? ఆయనకెందుకు ప్రాబ్లం అన్నాను, ఆయనకెందుకు అవమానం కలుగుద్ది అంటే. మరి అంతే కదన్నా, ఇప్పుడు ఇంత ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ దేవుడు వాళ్ళకి జవాబు ఇవ్వలేదని చెప్పుకుంటారు కదా, వాళ్ళ దేవుడు వాళ్ళ జవాబు ఇవ్వలేదని చెప్పుకుంటారు కదా, అది దేవుడికి అవమానం కదా. మీ దేవుడు మీకేం చేశాడంటే ఏదన్నా మేము చెప్పుకోలేకపోతే అది దేవుడికి అవమానం కదా. అట్లాంటి వింటున్నప్పుడు నాకు బీపీ వచ్చేది. నేను అన్నాను, అంటే ఇప్పుడు నీ కోసం ఆయన తన ఏమంటాము పేరు నిలబెట్టుకోవడం కోసం, అమ్మమ్మమ్మమ్మ నీ ప్రాబ్లం ఉందా వెంటనే వచ్చి చేసేసి జవాబు ఇచ్చేసి అమ్మయ్య నా పేరు కాపాడుకున్నాను అని అంటాడా? అంటే అడుగడుగున ఆయన ఏంటో రుజువు చేసుకుంటా, అమ్మ బాగానే ఉన్నానా, దేవుడినేనా, కరెక్టేనా, దేవుడినేనా అనుకుని రుజువు చేసుకుంటా ఉంటాడా? బైబిల్ దృక్పథం అది కాదట. దేవుడు రుజువు చేసుకుంటాడా మీ దగ్గరికి వచ్చి, మీరు దేవుడి దగ్గర రుజువు చేసుకుంటారా? ఈ సోదరు ఉందండి 5 సంవత్సరాలుగా బాధలు పడుతుంది, ఎందుకు దేవుడు ఆమెకి జవాబు ఇవ్వలేదు, భరిస్తుంది భరిస్తుంది భరిస్తుంది. ఎంత భరిస్తున్నా కూడా ఏనాడు ప్రార్థన చేయటం మానలేదు, చర్చికి వెళ్ళటం మానలేదు, ఏనాడు దేవుని తిట్టుకోదు, ఏనాడు విశ్వాసం విడిచిపెట్టలేదు. దేవుడు ఆమెకి చేసిన అలాగే ఉంటుంది, చేయకపోయినా అట్లా ఉంటుంది. చాలా మొండిదండి అన్నప్పుడు ఎవరికి మహిమ? అసలు పర్స్పెక్టివ్లోనే తేడా ఉంది. నువ్వు ఓర్చుకుంటా ఉంటే కొంతమంది చూసి ఏంటి మీకు ఏమి మేలు కలగకపోయినా కూడా ఆ దేవుడిని విడిచిపెట్టరా మీరు అంటే విడిచిపెట్టం. లోకానికి తెలియని ఒక విశ్వాసం ఉంది, లోకానికి తెలియని ఒక పట్టుదల ఉంది క్రైస్తవుల్లో. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఒక చాక్లెట్ పనిస్తే, ఒక కేక్ మొక్కిస్తే, ఒక కేజీ బియ్యం ఇస్తే మతం మారిపోతారని అనుకుంటున్నారు. వాళ్ళు మూర్ఖులు, నోటికొచ్చింది మాట్లాడతారు. ఇక్కడ కొన్ని జీవితాలు ఉన్నాయి సంఘాల్లో, సంవత్సరాలుగా వాళ్ళకి జవాబులు రాకపోయినా, సుఖం లేకపోయినా, మేలు అనుభవించకపోయినా వాళ్ళు ఏనాడు దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదు. ఆ స్టోరీలు వాళ్ళకి తెలియదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీ సహనమును తెలియపడనివ్వండి. లెట్ ద పీపుల్ నో యువర్ పేషెన్స్. ఒకవైపు దైవికమైన ఆనందం ఉంటుంది, మరోవైపు ఓర్చుకునే లక్షణం ఉంటుంది ఆ విశ్వాసలో. ఓ పక్క సహిస్తూ ఉంటాడు, భరిస్తూ ఉంటాడు, మరోవైపు ఏదో ఒక తెలియని ఆనందం ఉంటుందట. ఇట్లాంటి కండిషన్లో కూడా నువ్వు నవ్వుకుంటాడు తిరుగుతారు. ఎందుకు? దేవుడిని బట్టి. విశ్వాసలో 2 లక్షణాలు ఉంటాయంటే, ఒకటి దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, మరోవైపు దేవుడిని బట్టి ఓర్చుకుంటూ ఉంటాడు. లోకానికి ఇది చేతగానితనంలాగా అనిపిస్తుంది, ఈ సహించడం, ఓర్చుకోవటం, భరించటం, మౌనంగా ఉండటం, ఇది చేతగానితనంలాగా ఉంటుంది. లోకం ఏముంటుందంటే, చేతగానోడు ఈ డైలాగులు మాట్లాడతాడంటుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని బైబిల్ చెప్తే బయట వాళ్ళు ఏమంటారు తెలుసా? తిరిగి కొట్టడం చేతగానోడు ఆ డైలాగ్ చెప్తాడని అంటారు. బైబిల్ ఏముంటుందంటే, తిరిగి కొట్టడం చాలా ఈజీ, చెయ్యలబెట్టలే ఇసరటం ఈజీ, పొంగుకొచ్చేస్తున్న కోపాన్ని అణిచివేసుకోవటం చాలా కష్టం. ఆయన చంపాలన్నంత కోపం ఉన్నా కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండటం చాలా కష్టం. నిగ్రహించుకోవటం కొట్టడం కంటే చాలా కష్టం. ఆవేశంగా కోపం వస్తే ఏ పనేం చేసేస్తాం, ముందే వెనక చూడకుండా. ఆవేశంగా ప్రవర్తించడం ఏముంది, పశువులు కూడా ప్రవర్తిస్తాయి. ఏది తోస్తే చేసేస్తే ఎవడైనా చేస్తాడు. నాకు అలా అనిపించినా కూడా నేను చేయకూడదు అని నిగ్రహించుకోవటం అది దేవుడు ఇవ్వాలి.
లోకం దాన్ని చేతగానితనం అనుకుంటుంది. బైబిల్ ఏముంటుందంటే అది ఒక సుగుణం, ఒక వర్చ్యూ, అది మంచి లక్షణం. అది ఈ లక్షణం యేసుక్రీస్తు వారు గొప్పగా చెప్పాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యుద్ధం నేర్చుకోండి. చూస్తారా? మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆఖరి 3 వచనాలమ్మ. ఆఖరి 3 వచనాలు 28 దగ్గర చదువునానా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏం చేస్తారట? విశ్రాంతి కలగజేస్తాడట. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి. అప్పుడు చెప్పండి, విశ్రాంతి ఎలా కలుగుద్ది? కరెక్ట్గా చెప్పండి. ఆ వచనం ఎదురు పెట్టుకొని చెప్పండి. విశ్రాంతి ఎలా కలుగుద్ది? ఆయన యుద్ధ నేర్చుకున్నప్పుడు కలుగుద్ది. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర? సాత్వికాన్ని, దీన మనసు నేర్చుకో. ప్రయాసపడి భారం మోసే ప్రజల దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళి ఏమంటున్నాడంటే, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను. నేను ఎటువంటి వాడిని? సాత్వికుడిని, దీన మనసు గల. అవి మీరు నేర్చుకుంటే మీ జీవితాలకు ఏముంటుందంటే విశ్రాంతి ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది, లోపల ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వాళ్ళు ఏ ప్రభువునైతే వెంబడిస్తున్నారో ఆ ప్రభు దగ్గర ఆ లక్షణం వాళ్ళు నేర్చుకున్నారు. మీ హృదయాలకు విశ్రాంతి దొరుకుద్ది. సాత్వికంగా ఉండటం, దీన మనసు కలిగి ఉండటం, ప్రశాంతంగా జీవించటానికి సాధనాలు. ఈ సాత్వికం లేనివాడు, దీన మనసు లేనివాడు ఏం చేస్తాడు? చికాకు పడిపోయి, అడావుడి పడిపోయి, కంగారు పడిపోయి, గాబరా పడిపోయి ఆ తిక్కంతా వేరే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు. నాలాంటి వాడు దారిలో కనపడి, అమ్మ బాగున్నావంటే, నేను అటువంటి నీకెందుకు అంటారు. మరి పలకరిస్తే ఏంటంటే ఆమెకేదో పాపం ఫ్రస్ట్రేషన్లో ఉందన్నమాట. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వేరే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. కానీ సాత్వికం, దీన మనసు తెలిసిన వాడు లోపల ఒక తుఫాను ఉన్నా సరే వాడు దాన్ని అలాగే పెట్టుకుంటాడు. ఒకవైపు దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ ఉంటాడు, మరోవైపు దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఉంటాడు, సాత్వికంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బైబిల్ చాలా స్పష్టంగా వీటి గురించి చెప్పింది, కానీ నిజానికి ఈ మాటలు మనకు నచ్చవు. ఈ మాటలు మనకు నచ్చవు. యేసుక్రీస్తు వారు సాత్వికుడును, దీన మనసు గలవాడు అన్నాడు అని చెప్పుకున్నాడన్న సంగతి మనకు తెలుసు. అవి మనకు కూడా ఉండాలని అనిపిస్తుందా? మనకు కూడా కొన్ని పదాలు నచ్చుతాయి. ప్రార్థనా వీరులం అనగానే మనకి అది వీరులం, సూపర్. పోరాటం సూపర్, బాగుంది. యుద్ధము యెహోవాది అంటే రెచ్చిపోయి పాడతారు. అదేదో మనం గెలిచేనట్టు. సాత్వికం గలవాడును, దీన మనసు గలవాడును, నా యొద్దకు రండి, నా కాడి సులువైంది, నేను మీకు నేర్పిస్తానంటే అది మన నచ్చదు. సాత్వికం మీద ఎప్పుడైనా పాటలు విన్నారా మీరు? ఎవడు రాయుడు కూడా. నచ్చవు మనకి అది. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగాలు ఏమని చెప్పారు? సాత్వికులు ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటి? సాత్వికులు ధన్యులు అంటే అర్థం ఏంటి? ధన్యులు అంటే అర్థం ఏంటి చెప్పండి? ధన్యులు అంటే అర్థం ఏంటి? అయినా కూడా నచ్చదు ఆ పదం మనకి. సాత్వికులు ధన్యులు బాబు, అది బెస్ట్ బాబు అంటూ ఉంటాయి. అది కాదు మనకి. కొన్ని వచనాలు మనకి నచ్చుతాయి, కొన్ని వచనాలు నచ్చు. అడుగు వాటికంటూ ఊహించు వాటన్నిటికంటే అత్యధికం అనగానే ఆహా మనసు పొంగిపోద్ది. సాత్వికులు ధన్యులు అంటే అదే ఉంది. కానీ యేసుక్రీస్తు వారి లక్షణం అదే. యేసుక్రీస్తు వారి లక్షణం అదే. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు.
అక్కడ మీరు చూస్తే ఇంకో మాట ఉందట, ఫుట్ నోట్లో ఏముంది? ఫిలిప్పీ పత్రిక వచ్చేద్దాం. మృదుత్వం. మీ సహనం అందరికీ తెలిసేలాగా కొంచెం ఓర్చుకోండి. అందరు దాన్ని గుర్తించాలి, అందరికీ తెలియాలి. మీరు ఎట్లా ఉండాలంటే సహనంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, ఓర్చుకోవాలి, భరించాలి. జెంటిల్ అంటారట దాన్ని, మృదుత్వం. మృదుత్వం. బాగున్నావా అంటే బాగున్నా అంటాడు. ఆ బాగున్నానే మాటలోనే ఆడు ఎంత బాగున్నాడో తెలిసిపోతుంది. కొంతమంది మీరు చూడండి, పెన్ను ఇచ్చామనుకోండి, ఆడు పెన్ను తీసుకోడు, లాక్కుంటాడు. అంటే ఆడికి మృదుత్వం తెలియదు, మాట్లాడటం రాదు. ఒకడు కూర్చోడు, పడతాడు. తెలుసా మీకు? కొంతమంది కూర్చోరు, గడేలు మన కూర్చుంటారు, ఆ కుర్చీ ఇరిగిపోద్ది అన్నట్టుగా. అంటే ఆడి మృదుత్వం తెలియదు. మాట్లాడటంలో మృదుత్వం తెలియదు, నడవటం. ఒకడు నడిస్తే భూమి లేచిపోతూ ఉంటాయి పెచ్చులు. మనల్ని చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు, మన మాట తీరు చూసినప్పుడు, మన జీవిత విధానం చూసినప్పుడు, మన పనులు చేసే విధానం చూసినప్పుడు ఏమనుకోవాలి? వాళ్ళు ఈయన సాఫ్ట్ జెంటిల్ అని అనుకోవద్దా? అది మన సాక్ష్యం, అది మన సాక్ష్యం. నేను పాస్టర్ గారికి కలిసి హోటల్కి వెళ్ళాం. ఎంత యారగెంట్గా ఉన్నాడంటే ఆ పాస్టర్ గారు, నేను ఆశ్చర్యపోయాను. హోటల్లో ఆయన అసలు స్వరూపం చూశాను. వెళ్ళి కూర్చున్నాం, కూర్చొని 1 minute కూడా అవ్వాల, వెళ్ళి కూర్చున్నాం. ఆ ఫోన్ టేబుల్ మీద అలా పెట్టాడు, ఆ తాళం అలా పెట్టేశాడు. బాబు రా అన్నాడు. వస్తాడు వెళ్ళగానే. ఆడు రావటానికి కొంచెం ఆలస్యమైంది. ఆడు ఏదో పని, వస్తున్నాను సార్ అన్నాడు. ఆడు వచ్చేలోపు మళ్ళీ కేకేశాడు, ఏమ్మా రావా, రైట్ ఏంటి మేము కూర్చొని వెయిట్ చేయాలా? ఆడు ఎందుకు సార్ దానికంత ఆవేశపడుతున్నారు, ఎందుకు సార్ అంటే, ఈయన అంటున్నాడు, నాకన్నా ఫ్రీగా పెడుతున్నావు నువ్వు అంటున్నాడు. డబ్బులు ఇవ్వట్లేదా, పిలవగానే రావాలి అంటున్నాడు. ఇదేదో కొంచెం ఈయనగా రసస్వరూపం కనపడుతుందని నేను మెల్లగా, బాబు కొంచెం ఏమైనా ఆర్డర్ తీసుకుంటావా అన్నా. ఏంటి సార్ అటు బతిలాడతారు ఏంటి సార్ అంటున్నాడు ఆయన. బాబు ఆర్డర్ తీసుకుంటాం, బతిలాడటం అంట ఆయన లెక్కలో. నేనన్నా, నేను బతిలాడట్లేదు సార్, నేను అట్టాగే మాట్లాడతాను. ఈ సర్వరు లేకపోతే ఈ వెయిటర్ పక్కకి వెళ్ళి ఎవడైనా అంటే పాస్టర్ గారు అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఒక ఆయన అంటున్నాడు, నేను 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళానంటే నీ సంగతి తెలుస్తా. 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తాడంట? దేవుడు నమ్ముకుని వెనక్కి వెళ్ళటాక 20 సంవత్సరాల్లో బుద్ధి మారలా, చొక్కా పైకి లాగుతున్నాడు. నేను గనక తలుచుకుంటాను ఒక్కసారి నేను సేవకుని కాదని సంగతి పక్కన పెడతాను. ఏంటి ఏ నేర్చుకున్నాం? మీ మృదుత్వాన్ని సకల జనులకు తెలియబడినవాడు. ఏమన్నా సరే ఆయన ఏం అనడండి అని అనిపించుకోవాలా, లేకపోతే నేను ఏదో దేవుడు నమ్ముకున్నాడు వదిలేసి లేకపోతేనా అంటే ఏంటి అసలు? ఆ లక్షణం నేర్చుకునే మనసు ఉందా లేదా? ఎంతమంది అడుగుతారు, ప్రభా నాకు సాత్వికం నేర్పించని అడుగుతారా? అడగం మనం. నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నప్పుడు, ప్రభా సాత్వికం నాకు నేర్పించు, ఆ దీన మనసు నాకు నేర్పించు, ఆ మృదుత్వం నాకు నేర్పించు అని ఎవరైనా అడుగుతారా? అడగరు. అది అడగనంత వరకు మీకు అది రాదు, మీకు అది రాదు. ఒకవైపు ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి, మరోవైపు ప్రభువును బట్టి ఓర్చుకోవటం మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవటానికి మీకు ఇష్టం లేకపోతే మీరు క్రైస్తవ జీవితంలో ఏం నేర్చుకుంటారో మనకి అర్థం కాదు. మనందరికీ తెలుసు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది?
మరి అది వద్దా? అవి ఉన్నట్టు పక్కన పెట్టుకుందాం ఆ వచనాలన్నీ. ఒకరినొకడు సహించుకొనొచ్చు, ఒకరినొకడు క్షమించుకొనొచ్చు, ప్రేమ కలిగి, దీర్ఘశాంతం కలిగి, సంపూర్ణమైన వినయంతో. ఇవన్నీ, ఈ మాటలన్నీ వద్దా? ఏమైపోతాయి ఈ మాటలన్నీ? ఆత్మఫలం అంటే ఏంటి? అందులో ఉందా ఇది? వద్దా? ఆత్మశక్తి కావాలి, వీడు ఎగురుతూ ఉంటాడు. లక్షణం గుణం వద్దా? చూసిన వాళ్ళు ఎవరైనా నేను అనొద్దా, ఈ అబ్బాయి కొంచెం సాఫ్ట్ అండి అని అనొద్దా? కనీసం మంచోడండి, తొందరపడి మాట్లాడండి అని కూడా అనిపించుకోవా? ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా, మీరు ఒకవైపు దేవుళ్ళు ఆనందించాలి, మరోవైపు దేవుడిని బట్టి సహించాలి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతపడద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలట? కృతజ్ఞతాపూర్వకంగా చేయాలట. మీ ప్రార్థనా విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఒట్టి ప్రార్థనలు చేయొద్దు. ఆ ప్రార్థనలు కృతజ్ఞతాపూర్వకంగా చేయండి. ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడిస్తున్న ఒక మంచి సలహా, మీరు దేని గురించి చింతపడద్దు, దేవుడు చూసుకుంటాడు, మీ ప్రార్థన జవాబిస్తాడు. కానీ మీరు ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, బైబిల్ మనకిచ్చే ఒక సూత్రం, అది ఒక ప్రిన్సిపల్. వట్టి ప్రార్థన చేయొద్దు. ఆ ప్రార్థనకి ఏం కలపాలి? కృతజ్ఞతను కలపాలి. ఇది వాక్యానుసారమైన ప్రార్థనా విధానం అట. 1-2 వచనాలు చూపిస్తాను. కీర్తన గ్రంథంలో చాలా ఉన్నాయి, కానీ మనకు అర్థం అవటం కోసం నేను 1-2 చూపిస్తాను. మనకి సమయం అయిపోతుంది కాబట్టి. 4వ కీర్తన మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీ. కలగజేశాడా? కలగజేయాలా? కలగజేశాడు. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నువ్వే. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నన్ను కరుణించి నా ప్రార్థన. కృతజ్ఞత ఉండాలి. గతంలో దేవుడు ఏం చేశాడో గుర్తు చేసుకుంటూ మళ్ళీ అడుగుతాం. ఈ ప్రార్థనా విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా అడగటంలో మనం ఏం చేస్తున్నామంటే, గతంలో దేవుడు చేసినవన్నీ గుర్తు చేసుకుంటున్నాం. అందుకే మీరు కీర్తనలు చూడండి, లేకపోతే పాత నిబంధన గ్రంథాలు చూడండి, వాళ్ళు మాట్లాడితే ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని ఎలా విడిపించాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ చరిత్ర అంతా గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను మీకు అర్థం అవటానికి. సమయం లేదు కాబట్టి నేను ఈ ఒక్క ఉదాహరణతో దాన్ని ఆపేస్తాను. 22వ కీర్తన. ఇక్కడ ఆ స్టోరీ అంతా మనకి సమయం లేదు కాబట్టి, నా దేవా నన్నేల విడనాడితివి, నీవేళ దూరంగా ఉన్నావు. నేను పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళ మౌనంగా ఉండట్లేదు. అయినను నీవు నాకు. పాపం ఏంటి ఈయన బాధ? దేవుడు ఆయనకు ఉత్తరం ఇవ్వట్లేదట, జవాబు రావటం లేదు. ఎందుకు నన్ను వదిలేశావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? నేను పగలు అడుగుతున్నాను, రాత్రి అడుగుతున్నాను, కానీ నువ్వు నాకు జవాబు ఇవ్వట్లేదని ఒక పక్క దేవుడిని ప్రశ్నిస్తున్నాడు, తన బాధను చెప్తున్నాడు. మరోవైపు ఏమంటున్నాడు? నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులని యందు నమ్మికించిరి, వారిని యందు నమ్మికించగా నీవు వారికి రక్షించితివి. వారు నీకు మొరపెట్టినప్పుడు విడుదల నొందితిరి. నీ యందు నమ్మికించి ఏం చేస్తున్నాడు? పాతది గుర్తు చేసుకుంటున్నాడు. నా ప్రార్థన ఎందుకు వింటలేదు ప్రభువా అని ఒక పక్క ఏడుస్తున్నాడు.
మూలుగుతున్నాడు. మరోవైపు మా పితరులు అడిగినప్పుడు నువ్వు వాళ్ళకి జవాబిచ్చావు, వాళ్ళని యందు నమ్మిక ఉంచినప్పుడు ఎప్పుడు వాళ్ళని నువ్వు సిగ్గుపరచలేదు. కాబట్టి ఆ కృతజ్ఞత, ఆ చరిత్ర గుర్తు చేసుకుంటున్నాడు. అటువంటిది కొంచెం కిందకు వస్తే 6వ వచనం, నేను నరుడను కాదు పొరుగును, నరుల చేత నిందించబడ్డాను, తృణీకరించబడ్డాను, చూసే వాళ్ళందరూ నన్ను అపహాస్యం చేస్తున్నారు, ఇదంతా మాట్లాడుతున్నారు. 9వ వచనంలో ఏమంటున్నాడంటే, గర్భము నుండి నన్ను తీసిన వాడు నువ్వే కదా, నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించావు. గర్భవాసన ఎందు మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నువ్వే. ఏం చేస్తున్నాడు? ఒకవైపు తన ప్రశ్నలు, తన దుఃఖం, బాధంతా చెప్పుకుంటున్నాడు. మరోవైపు కొంచెం మళ్ళీ మనసు చేసుకొని దేవుడు గతంలో ఏం చేశాడు, తన పితరులకు ఏం చేశాడు, తన ఇంట్లో ఏం చేశాడు. నా తల్లి ప్రార్థనలు విన్నావు, నా తల్లి ప్రార్థన వల్లే కదా నేను పుట్టాను. ఇదంతా ఏంటంటే మన జీవితాన్ని గుర్తు చేసుకోవటం. ప్రభువుని ఎరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నెన్ని సందర్భాల్లో దేవుడు మనకి ఏమేమి చేసుకుంటా వచ్చాడో అవన్నీ గుర్తు చేస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇన్నిన్ని సమస్యలు, ఇన్నిన్ని కష్టాలు, ఇన్నిన్ని పరిస్థితులు గుండా దేవుడు నన్ను కాపాడి, నడిపించి, పోషించి ఎప్పటికీ నన్ను ఇక్కడ ఉంచినప్పుడు, ఇప్పుడు ఈ కొత్త సమస్య మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళి అడిగినప్పుడు చేస్తాడా చేయడా? చేస్తాడు. ఆ కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు అడిగే ఆ విధానం నీకు మళ్ళీ విశ్వాసాన్ని పుట్టిస్తుంది, నీకు మళ్ళీ ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇన్ని ప్రార్థనలు జవాబిచ్చిన ఆయన దీనికి ఇవ్వట్లేదు అంటే వదిలేశాడని కాదు, మర్చిపోయాడని కాదు. అలా చేసేవాడైతే ఇంతకాలం నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. మా దేవుడు మా ప్రార్థన విన్నాడు, మళ్ళీ వింటాడు. ఇన్నిసార్లు మాకు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. అది కొంచెం ఆలస్యం అయినా సరే చేసిన వాటన్నిటి పట్ల నాకైతే కృతజ్ఞత ఉంది. మన బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? 100 జవాబులు ఇవ్వండి నీకు, 101 దగ్గర ఆ 100 మర్చిపోతాం. ఏంటో మరి దేవుడు అసలు ప్రార్థన వింటలేదు. మరి మీరు చెప్పండి, 100 ప్రార్థనలు చేశారు, 90 జవాబు వచ్చినాయి, 10 రాలేదు. మీరు చెప్పండి, 90 జవాబు వచ్చినాయి, 10 రాలేదు, ఏమని చెప్తారు? దేవుడు ప్రార్థన వింటాడా? 90 సార్లు విన్నాడండి, 10 సార్లు వినలేదండి అట్లన్నా అంటారా? ఏంటారండి జవాబు రావట్లేదు. అదే నాలాంటి మీ చెయ్యి చూసి చెప్తే, 10 చేతులు చూసి జాతకం చెప్తే, 2 కరెక్ట్ అయితే సురేష్ చెప్తే కరెక్టే, సురేష్ చెప్తే కరెక్టే. యావరేజ్ వేయటం కూడా రాదు మనకి. మన జీవితాన్ని మనం లెక్కేసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు దేవుడు ఎన్నెన్ని చేశాడో అవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు, జవాబిచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి, జవాబు రాని సందర్భాలన్నీ లెక్కేసుకుంటే ఏమన్నా నిలబడుతుందా? అది 1, 2 రాలేదండి, కానీ ఎప్పుడు అట్లా కూడా అనరు. అందుకని పౌలు భక్తులు ఏమంటున్నారంటే, మీరు ఒకటి అలవాటు చేసుకోండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలు దేవునికి తెలియచేయండి. అది మీరు అలవాటు చేసుకోండి. మీరు అలవాటు చేసుకోవాల్సిన ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన చేయటానికి మునుపు మీ జీవితంలో దేవుడు ఏమేం చేశాడో గుర్తు చేసుకోండి. 3 ఏళ్ల కిందట నీకు ఒంట్లో బాగాలేతే దేవుడు నేను బతికించాడా అంటే, 3 ఏళ్ల కిందట ఒంట్లో బాగాలేదా నాకు అంటాడు. అంటే నువ్వు హాస్పిటల్ పాలైంది కూడా నీకు గుర్తులేదు. కరెక్టే, అవును, అప్పుడు చేశాడు. ఏమనాలి? తగ్గింది ఎవరికి తగ్గిందో ఆడికే గుర్తు లేకపోతే సంగతులు గుర్తుండదు. ఎందుకు? ఇక్కడ నుండి ప్రార్థన చేస్తారు కాబట్టి ఆడికి. ఆడు అనిపించినోడు ఆడికి గుర్తుండదు. ఏమనాలి? కృతజ్ఞత లేనితనం. 10 మంది కుష్ఠరోగులకి స్వస్థత కలిగిందంట. ఎంతమంది వెనక్కి వచ్చారు? ఒక్కడే. ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞత లేకపోతే ఏమనాలి?
ఏంటి సురేష్ గారు ఏంటి పరిస్థితి అంటే, ఈ ప్రాబ్లం మరి ఏంటో లేట్ అయింది కానండి, ఎప్పుడు నా గతంలో ఎప్పుడు అట్లా అని అంటాడా? దీని గురించే మాట్లాడుతూ ఉంటాడు, దీని గురించే మాట్లాడుతూ ఉంటాడు. కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనలు దేవునికి తెలియచేయండి. చివరి పాయింట్ చెప్తున్నాడు, అప్పుడు ఎప్పుడైతే మీరు ప్రభువుని బట్టి ఆనందిస్తూ ఉంటారో, ఎప్పుడైతే ప్రభువుని బట్టి ఓర్చుకుంటూ ఉంటారో, ఎప్పుడైతే చింతపడకుండా మీ ప్రార్థనలు కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి మీరు తెలియజేసుకుంటూ ఉంటారో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అప్పుడు మీ హృదయాల లోపలికి దేవుడి సమాధానం, ఒక పీస్, ఒక శాంతి, ఒక నెమ్మది వస్తుందట. అది సమస్త జ్ఞానానికి మించిందట. అంటే అది మాటలకి అందదు, మనుషులకి అర్థం కాదు. ఏదో ఒకలాంటి పీస్ నీ హృదయంలో నిండిపోతుంది, దేవుని సమాధానం నీ హృదయంలో నిండిపోతుంది. ఆడు హాయిగా ఉంటాడు లోపల. బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, ప్రార్థనకు జవాబు ఆలస్యమైన పరిస్థితులు బాగలేకపోయినా, కొంచెం కష్టంగా అనిపిస్తున్నా సరే, లోపల వాడికి జ్ఞానానికి మించిన సమాధానం వాడికి కలుగుద్దట. ఎందుకంటే వాడికి ఒకవైపు దేవుడిని ఆనందిస్తున్నాడు, ఒకవైపు సహిస్తున్నాడు, ఒకవైపు దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి దేవుడి మీద ఆధారపడుతున్నాడు. తన ప్రతి చింతను దేవుడికి అప్పచెప్పేసి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకమైన విజ్ఞాపన లోపల అతనికి ఒక జ్ఞానానికి మించిన సమాధానం కలుగుద్దట. నువ్వేం చెప్తున్నావు నాకు తెలియదు బాబు అంటే, నాకు చెప్పడానికి కూడా వేరే పదం లేదు. ఆ దైవికమైన ఆనందం నువ్వు అనుభవిస్తే నీకు తెలుసుద్ది, ఆ సహించడంలో ఉన్న ఆనందం నువ్వు అనుభవిస్తే తెలుసుద్ది, ఆ ప్రార్థనలో ఉన్న ఆనందం నువ్వు చేస్తే తెలుసుద్ది. అప్పుడు దేవుడిచ్చే ఆ జ్ఞానానికి మించిన సమాధానం కూడా నువ్వు అనుభవిస్తే తెలుసుద్ది. అది మాటలో చెప్పేది కాదు. ఎప్పుడైతే అది నీ హృదయాన్ని ఆక్యుపై చేసేస్తుందట, మనసంతా నిండిపోద్దట, అది నీ హృదయములకు నీ తలంపులకు కావలుంటుందట. రాజుగారి కోట చుట్టూ ఎవరుంటారు? సైనికులు ఉంటారు, భటులు ఉంటారు, కాపలా కాస్తూ ఉంటారు. ఎందుకు? ఎవరు లోపలికి రాకూడదు. ఎవడు అటు ఇటు చటుక్కుమని సౌండ్ వచ్చినా సరే ఆపేస్తారు. ఎవడరా నువ్వు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి రాకూడదు ఇక్కడికి. దేవుడిచ్చే ఒక సమాధానం హృదయంలో లోపల నిండిపోయి, అది మీ హృదయానికి మీ తలంపులకి కావలి ఉంటుందట. అంటే బయట నుంచి ఎటువంటివి నీ హృదయం లోపలికి, నీ ఆలోచన లోపలికి రానివ్వదు. కంగారు, అనుమానాలు, ప్రశ్నలు, భయాలు, ఆందోళనలు గలిబిలి చేసేసి, అవన్నీ మనసును పాడు చేసేసి, నువ్వు చిరాకు అయిపోయి వేరే వాళ్ళని చిరాకు పెట్టేసి దేవుడి మీద నీకు అనుమానం వచ్చేలాగా అటువంటి పనికిమాలిన ఆలోచనలు అది రానివ్వదు. అవన్నీ బయటికి తోసేస్తూ ఉంటుంది. నీకేం అనిపించట్లేదా అంటాడు బయటోడు. నాకేం అనిపించట్లేదు. భార్య అందంట, ఎందుకు ఏదోటి తిట్టేసి పోరాదు, ఆయన లోపల ఏదో ఉంది, అది ఆపేసింది. ఎట్లా తిడతామమ్మా? తిట్టా కుదరదు, అనలేం. హృదయానికి ఏదో కావలి కాస్తూ ఉంటుంది. అది మీ మనసును డిస్టర్బ్ అవ్వనేకుండా కాపాడుతూ ఉంటుంది, మీ మనసు కృంగిపోకుండా కాపాడుతూ ఉంటుంది. లేనిపోని భయాలు లోపలికి వచ్చేసి మీ మనసు గలిబిలు అవ్వనేకుండా ఈ దేవుని సమాధానం కావలి ఉంటుంది. రకరకాల డిస్టర్బ్ చేసే ఆలోచనలు మైండ్ లోపలికి రావు, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, లోపల ఒక నెమ్మది ఉంటుంది, లోపల ఏదో దైవికమైన ఒక సమాధానం, ఆనందం ఉంటుంది. బయట నుంచి వచ్చేవి ఏమి లోపలిని ప్రభావితం చేయవు. బైబిల్ ఎంత గొప్పగా చెప్పింది తెలుసా? ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతి గలవానిగా చేస్తాడు. లోపల ఒక పూర్ణ శాంతి ఉంటుందట.
బయట పరిస్థితులు బాగలేకపోయినా సరే లోపల వాడికి ఒక పీస్ ఉంటుంది, ఒక నెమ్మది ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాడు. ఎట్లా బతుకుతున్నావంటే బాగానే ఉన్నాను, లోపల ఏదో దేవుడి ఇచ్చిన సంతోషం ఉంది. అందుకు హబక్కూకు అన్నాడు, బయట నా పరిస్థితులు బాగలేకపోయినా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. అది లోపల నుంచి వస్తుంది. అది లోకం ఇస్తే రాదు, డబ్బులు ఇస్తే రావు, ఆస్తులుంటే రావు, మనుషులు ఇస్తే రాదు. యేసుక్రీస్తు వారు అన్నారు, లోకం ఇస్తున్నట్టుగా నేను ఇవ్వను, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను, లోకం దాన్ని మీకు ఇవ్వలేదు, నేను నా శాంతి నేను మీకు ఇస్తున్నాను. అది దైవికమైన ఒక సమాధానం మన హృదయాలకు కావాలంటుంది. నేను ముగిస్తున్నాను. 4 లక్షణాలు ఉన్నాయి క్రైస్తవుడి జీవితంలో. ఏం చేస్తాడు? ప్రభువును బట్టి ఆనందిస్తాడు, ప్రభువును బట్టి సహిస్తాడు, ప్రభువును బట్టి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, చింతపడడు. ప్రభు ఇచ్చే ఒక జ్ఞానానికి మించిన సమాధానము తన హృదయంలో ఉంటుంది. అందుకు పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ పీస్ ఏంటో తెలుసా నీకు? ఆ ధైర్యం ఏంటో తెలుసా నీకు? ఆ పేషెన్స్ అంటే ఏంటో తెలుసా? ఆనందించండి ప్రభువునందు. మరలా చెప్తున్నాను, కుదురుద్దా ఆనందించటం? కుదురుద్ది. మాటలకు అందని ఒక పీస్ లోపల ఉంటుందా? ఉంటుంది. బయట పరిస్థితులు బాగలేకపోయినా కానీ ప్రశాంతంగా బతుకుతాడా? బతుకుతాడు. ఒకవైపు ప్రార్థన జవాబు రాకపోయినా కృతజ్ఞతాపూర్వకంగా చింతపడకుండా ఉంటాడా? ఉంటాడు. ఎలా కుదురుద్ది? దేవుడిని బట్టి అది సాధ్యం. చెరసాల్లో కూర్చునేటువంటి పత్రికలు రాసిన వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఇళ్లలో కూర్చున్న వాడికి మనకెందుకు సాధ్యం కాదు? మనకే సాధ్యమే. లోకానికి అర్థం కాదు. ఏమీ లేకపోయినా ఎందుకు వెంబడిస్తారు? ఏమీ లేకపోయినా ఎందుకు వెంబడిస్తారు? మనం ఏమంటాం తెలుసా? మేము భౌతికమైన వాటి కోసం ప్రభు దగ్గరికి రాలేదు, మాకు దేవుడు కావాలి, ఆయన ఇచ్చే సంతోషం కావాలి, ఆయన ఇచ్చే నెమ్మది కావాలి, ఆయన ఇచ్చే విశ్రాంతి కావాలి, ఆయన ఇచ్చే సమాధానం కావాలి. యేసుక్రీస్తు వారు అన్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఏమీ చేయకుండా, యుద్ధాలేమీ చేయకుండా, గొడవలు పడకుండా, ఎవరితోనూ సవాళ్ళు చేయకుండా, కాముగా ఓర్చుకుంటూ, కాముగా ప్రార్థన చేసుకుంటూ, కాముగా సహిస్తూ, కృతజ్ఞత కలిగి ఉండి, దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ, ఇలాంటోడు మెల్లగా అట్లా స్వతంత్రించుకుంటాడంటే వాళ్ళే వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేయరు. దేవుడిని బట్టి జీవిస్తూ ఉంటారు. ఆ ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే మీరు ఇట్లా ఎలా ఉన్నారండి? ఒక ఆమె ఇస్లామిక్ దేశంలో ఏదో ఒక క్యాసెట్లో వాక్యం విని ప్రభువుని అంగీకరించిందట. ఆ క్యాసెట్లో వాక్యం విని ప్రభువుని అంగీకరించాక మెల్లగా విశ్వాసం పెరుగుతుంది. ఒకరోజు మెల్లగా ఇంట్లో వాళ్ళ బాబాయ్ ఉంటే వాళ్ళ బాబాయ్కి మెల్లగా ధైర్యం చేసి, బాబాయ్ నేను యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించా. వాళ్ళ బాబాయ్ కోపం వచ్చేసిందట. ఎంత ఘోరమైన పని చేసావో తెలుసా? మన వంశాల్లో లేదు ఇది, భయంకరమైన తప్పు చేసావు, నీకు శిక్ష పడాల్సిందే అని ఎదురు ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీ తీసి ఆ కుర్చీ తాను చెత్త కొట్టేశాడట. సరిగ్గా అదే టైంకి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడట. బాబాయ్ అంటే మీకు అర్థమవుతుందిగా, వాళ్ళ తమ్ముడు తన కూతుర్ని కొడుతున్నాడు. ఈయనకు అబాగా వచ్చి ఆపి చచ్చిపోద్దురా అని చెప్పి ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసుకెళ్ళాక హాస్పిటల్ కొంచెం పైపైన కొంచెం వైద్యం చేశాక వాళ్ళ నాన్న అన్నాడు, అమ్మ ఇక తండ్రిగా చెప్తున్నాను, నీ విశ్వాసం నీది, మా విశ్వాసం మాది. నువ్వు ఇంటికి వస్తే వాడు నిన్ను చంపేస్తాడు. వాడే కాదు, వాడితో పాటు మన బంధువులు అందరూ వచ్చేస్తారు, నేను బతకనివ్వరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయనే ఓ దేశానికి టికెట్ కొనిచ్చేసి పంపించేశాడు. మరి
ఏమో స్నేహితులు ఎవరో మరి ఆమెను రిసీవ్ చేసుకున్నారు. చాలా విచిత్రంగా ఎవరి క్యాసెట్ అయితే విని ప్రభువుని అంగీకరించిందో ఆయన దగ్గర తీసుకెళ్లారట ఆమె. సార్ మరి ఇట్లా మీ వాక్యం వినే పాపం నమ్ముకుంది, వాళ్ళు మరి ఆమెకి ప్రాణం మీదకి వచ్చింది, వాళ్ళు వదిలేశారు, వచ్చేసింది, మరి ఏమైనా ఏం చేద్దాం అంటే, సరే మన సంఘంలో పెట్టుకుందాం, నేను చూసుకుంటామని అనే ముందు ఆయన అన్నాడంట, ఒక ప్రశ్న జవాబు ఇవ్వమ్మా, మీ బాబాయ్ నిన్ను కొడుతున్నప్పుడు నీకేమనిపించింది అన్నాడు. మీ బాబాయ్ నిన్ను కొడుతున్నప్పుడు నీకేమనిపించింది? ఆ ఒక్కదాన్ని జవాబు చెప్పు, మేము నీ విషయంలో ఏం చేయాలో మేము ఆలోచించుకుంటాం. అప్పుడు ఆమందంట, 18 సంవత్సరాల అమ్మాయికి, 18 సంవత్సరాలు ఒక యంగ్ గర్ల్ అన్నమాట ఏంటంటే, మా బాబాయి తన మతం కోసం నన్ను చంపుతున్నాడు, నేను నా విశ్వాసం కోసం చనిపోతున్నాను. అర్థమైందా మీకు? ఆయన తన మతం కోసం నన్ను చంపుతాడు, నేను నా విశ్వాసం కోసం చనిపోతాను. అప్పుడు ఆయన అన్నాడంట, నీ బాధ్యత మా సంఘం చెప్పండి తీసుకుంటుంది. అది కదా విశ్వాసం. మేము దేవుడు నమ్ముకున్నామండి, 2 ఇళ్ళు కట్టేసుకున్నామండి, 3 లారీలు అయిపోయినాయండి, మంచి కట్నం వచ్చిందండి, మా అబ్బాయి బాగా మంచి పెళ్లి సంబంధం వచ్చిందండి, ఉద్యోగం వచ్చేసిందండి, పిల్లలు పుట్టారండి. లోకానికి ఏం కనపడాలి? మీరు ఆశీర్వదించబడటం కనపడాలా? మీకు ఏ ఉన్నా లేకపోయినా ఒక ఆయన్ని నమ్ముకున్నారు, ఆయన మాత్రం వీళ్ళు విడిచిపెట్టరు అనేది కనపడాలా? అంటే ఈ ఆశీర్వాదం రాకపోతే వాళ్ళు ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ప్రభువు నమ్ముకో, నువ్వు దీవించబడతావని చెప్పమాకండి. ప్రభు వాళ్ళని దీవిస్తాడు, అది ఆయన ఇష్టం. నీకు ఒక దైవికమైన ఆనందం కలుగుద్ది, నీ లోపల ఒక సాత్వికం దీన మనసు ఏర్పడుతుంది, నీ లోపల కృతజ్ఞత కలిగిన హృదయం వస్తుంది, నీ లోపల జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ హృదయానికి కాపలు ఉంటుంది. అది లైఫ్. ఏముంది నీకు? ఏమీ లేదు. మరేంటి? ఈయన మాత్రం నేను విడిచిపెట్టు. ఒక 60 ఏళ్ల ఒక వృద్ధుడిని ఒకనొక టైంలో ఒక మహారాణి విక్టోరియా రాణి తన విశ్వాసాన్ని బట్టి చంపేసే ముందు, నువ్వు యేసుక్రీస్తుని విడిచిపెట్టేసాయి, నేను నీ ప్రాణభిక్ష పెడతాను, లేదంటే ఇక్కడే నేను ఉరిదీసేస్తా ఉన్నారు. ఆ వృద్ధుడైన ఆ దైవ సేవకుడు అన్నాడంటే, అమ్మ మహారాణి, యేసుక్రీస్తు ఆయన నేను నమ్ముకొని 60 సంవత్సరాలు అవుతుంది. ఈ 60 సంవత్సరాల్లో యేసుక్రీస్తు నాకు ఎప్పుడు ఒక్క ద్రోహం కూడా చేయలేదు. నేను ఎందుకు ఆయన విడిచిపెట్టాలి? ఇవాళ నువ్వేదో వచ్చి నన్ను బెదిరించి ప్రాణం తీస్తాను, ప్రభుత్వం మాదే, రాజ్యం మాదే, మేము చెప్పినట్టు మీరు అనాలి, లేకపోతే మీ మీదకి వచ్చేస్తాం. నాకు ఆయన ఏనాడు ఏ కష్టము చేయలేదు, నేను ఆయన ఎందుకు విడిచిపెట్టాలి? నేను చావటానికైనా సిద్ధమే. మీరు నార్త్ వైపు వెళ్ళి చూడండి, ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని సంఘటనలు వింటాము. వాళ్ళు వచ్చేస్తారు, కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, చర్చిలు తగలబెట్టేస్తున్నారు, ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తున్నారు. ఈ అమాయకులైన విశ్వాసులు ఏమంటారంటే, మీరు చెప్పేదంతా మాకు అర్థం కాదు, మాకు తెలిసింది ఒకటే, మేము ఆయన నమ్ముకున్నాం, కష్టమో నష్టమో ఆయన విడిచిపెట్టడం అయితే తెలియదు. రష్యాలో రహస్య క్రైస్తవులు కొంతమంది గ్రూప్ అండర్ గ్రౌండ్లో దాక్కొని ప్రార్థన చేసుకునేవాళ్ళట. ఒకరోజు ఆ రష్యా పోలీసులు, కమ్యూనిస్ట్ పోలీసులు వచ్చి ఒక అతను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారట, జైల్లో వేస్తారట. వీళ్ళది ఈ సంఘం అంతా కంగారు పడిపోతుందట, కలవర పడిపోతుందట. అరే పాపం అతను తీసుకెళ్ళిపోయారేంట్రా. ఎందుకంటే అతను ఆ రోజే చర్చికి వచ్చాడట. ఆ ముందు రోజు ఎవరు ఒక ఆయన సువార్త చెప్పాడట. ఆ సువార్త విని విశ్వాసం కలిగి రేపటి నుంచి నేను కూడా మీతో పాటు ప్రార్థనకు వస్తానని అన్నాడంట. జీవితంలో మొదటిసారి రెండో రోజు సువార్త విన్న రెండో రోజు చర్చికి వచ్చాడట. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళ భయం ఏంటంటే, ఏమర్థమైంది? ఏమొచ్చాడు?
ఏం విన్నాడు? ప్రార్థనలో పట్టుకొని వెళ్ళిపోయారు. విశ్వాసం కలిగిందా కలగలేదా? ఉంటాడా వదిలేస్తాడా? ఏం చేస్తాడు? ఒక వారం రోజుల తర్వాత జైలు నుంచి ఒక ఉత్తరం వచ్చిందట. అన్నలో నేను బాగానే ఉన్నాను, నేనే దేవుడిని విడిచిపెట్టలేదు బాబు, మీ గురించి మేము వరి అయ్యాము. ఒక్కరోజే నీకు ఏం నేర్చుకున్నామంటే, నేను పెద్దగా ఏం నేర్చుకోలేదు. ఒక ఆయన రక్షకుడని నేను నమ్మాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడి నుంచి వస్తుంది అది? బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ వస్తుందా? దేవుడు అతని హృదయంలో నిండి ఆ జ్ఞానానికి మించిన ఏదో తన హృదయంలో ఇచ్చాడు. వాళ్ళు ఏమంటారంటే, మాకు అది కలిగినా కలగకపోయినా ఆ దేవుని విడిచిపెట్టేది లేదు. ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.